ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇకపోతే మీ ప్రేమ స్టార్ట్ ఎలా అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో చూసానండి కాఫీ తాగడానికి వెళ్ళేటప్పుడు. సో యాజువల్ అందరికి తెలిసిన విషయమే. సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి, యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను. తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక పర్టికులర్గా మళ్ళీ ఒక ఒకేషన్లో ఒక ప్రపోజ్ చేసి అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాం కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని. ఇంకా పెళ్లి అంటే ఇదే మాదాపూర్లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉంటుంది, టీ స్టాల్. అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళేదండి. అయితే మార్నింగ్ 5 వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క షిప్ ఈ రూమ్లో. సో అందరం కలిసి వెళ్ళడము, అక్కడ ఆగడము. ఆ టైంలో ఈయన ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్కి వచ్చారు, నేను అదే టైంకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి చూశాను, ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంటే చూసి అక్కడే ఇంట్రడక్షన్ అవ్వడము, నాకు ఏదో సమ్ సిచ్యువేషన్ ఎదురైంది, అదే ఇలా మీరు ఎంత అట్లా ఆ టైప్లో నన్ను అడగడము, గొడవ అవ్వడము, నేను పక్కకి జరగడము, ఈయన అప్పుడే నన్ను మాట్లాడించడము, ఈయన భయపడ్డారు అప్పుడే. ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట. నేను ఇవ్వలేదు. కానీ ఇది ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు. ఇది జరిగిన 1 monthకో 1.5 weekకో ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను. అప్పుడు మా మీటప్ అవ్వడము, కలవడము, నాకు ఏదైనా నీడ్ ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము, అట్లా మా లవ్ స్టార్ట్ అయింది. సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు. ఎందుకంటే కమ్యూనిటీలో నేనుంటున్నాను, నేను చాలా మంది సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. నాది లైఫ్ కాదు, నాకు వద్దు, అమ్మో నా అసలు నేను మళ్ళీ నా మనసుకి తగిలితే నేను తట్టుకోలేను. నేను చాలా గోల్స్తో ముందుకెళ్తున్నా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలని. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని. లేదు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను, చాలా అవమానించేదాన్ని. పాపం చాలా తట్టుకునేవారు ఆయన. దాని తర్వాత వన్స్ అపాన్ ఏ టైం నాకు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి, మన కమ్యూనిటీ ఫంక్షన్కి. సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్ళి రావడం, తీసుకెళ్ళడం కోసమే నేర్చుకున్నా. బేసికలీ ఈయన కార్ అంటే ఇష్టం ఉండదు. అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్ళి అలా అలా చేసేవారు. ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు, సొసైటీలో తిప్పు, అప్పుడు నమ్ముతానని చెప్పడము, ఆ బయటికి అలా తీసుకెళ్ళడము. ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ అపాన్ ఏ టైం February 14th ఆ టైము ముందు డే నైట్ మా ఇంటికి వచ్చారు. వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా. నాకు ఇష్టమే కానీ భయం ఏర్పడింది. అంటే ఇష్టం నాకు, ఆయనకి ప్రేమ. ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం, ప్రేమ ఉంది కానీ భయం. ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎందుకులే ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది. February 14th నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా బెడ్రూమ్లో, అందులో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను. 1 year తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందాము అని అన్నారు. ఒక 1 monthకే 1 monthకే పెళ్లి చేసుకుందాం అంటే లేదు ఇంకా చాలా ఉంది, వద్దు, 1 yearకే పెళ్ళి ఏంటి అది ఇది అని నేను అన్నాను. లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే నేనన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు, నేను అప్పుడు నమ్ముతాను, అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు, అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే, సన్నగా అమ్మాయిలా కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి. అదేంటి ఎప్పుడు లవ్ చేసావు అమ్మాయిని అది ఇది అని అన్నారు. అమ్మాయిని కాదండి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పు అని చెప్పాను. ఏంటో ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు అయితే అర్థమవుతుంది. వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు. ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో, నువ్వు చాలా ఫేస్ చేయాలి, కానీ మాకొక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి, మాకంటూ పిల్లలు మనవాళ్ళు మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అది ఇదని కొన్నాళ్ళు పాప మాట్లాడలేదు. అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు. పాపం అలాగే తట్టుకుని ఇంకా May 10th ఇదే May 10th మా యానివర్సరీ.
ఇప్పుడు మే 10th మా యానివర్సరీ. సో యానివర్సరీ టైం వచ్చేసింది. ఆ మే 10th ఈయన లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు, అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు మే 10th మేము మ్యారేజ్ చేసుకుని, అదేమైందంటే ఒక వీడియో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోయింది అన్నమాట. అవును, నేను కూడా చూసాను. అండ్ కదా అంకిత, మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పించి చేసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం, మనం ట్రాన్స్ అనగానే నాకే ఎదురైంది. ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాండి, మీ బ్రదర్ కూడా ట్రాన్సేనా అని అడిగే రోజులు ఉన్నాయి. కొంతమందికి అవేర్నెస్ లేక ఇవి ట్రాన్స్ ని పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు, అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లా అంటుంటాం. ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజు గారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్, ఎట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మీ ఫ్యామిలీని ఒప్పించడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటివి లేవండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పానండి. ప్రతి విషయం ఇలా ఇలా ఉంటది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళకి కూర్చోపెట్టి, ఇది ఒకసారి అయిపోలేదు, ఒక 3-4 సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది, సో పెళ్లి చేసుకోవడం అయితే పక్కా, కానీ టైం తీసుకున్నా పర్లేదు, కానీ పెళ్లి మాత్రం తన్నే చేసుకుంటాను, అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ. సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను, సో ఇష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పారు మమ్మీ డాడీ. గ్రేట్ గ్రేట్. సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే నమ్మలేం, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఇలాంటి, నువ్వేమన్నా ఫేస్ చేస్తావా? అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు, చనిపోయారు మా అత్తయ్య. సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది, ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు, లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది, ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు, తను నీ ముందుకు వస్తానంటున్నాడు, చేయి పట్టుకుని వదలంటున్నాడు. నాకు కూడా తెలుసు, నేను బేసికలీ చూస్తున్నా కదా, నాకు చాలా మంచోడు చేసుకో అంటే లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు. బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పుదోవలో పంపించదు. ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది, చదువుకుంటారా, లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్. సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను. ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి, నా మైండ్ సెట్ అలా ఉంటది. అప్పుడు నేనేమన్నానంటే సరే గురు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను, ఆయన కూడా కూర్చోబెట్టండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడి వన్స్ అపాన్ ఎ టైం మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి మే 10th ఫిక్స్ చేశారు. అప్పుడు మ్యారేజ్కి ఒక 3 days విల్లా బుక్ చేశారనమాట, అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళి మ్యారేజ్ అయ్యి 3 days తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా అటు ఇటు ఇక తిరగడం అవి ఇవి జరిగిపోయి అంతా అయిపోయి ఈ రోజు ఇక్కడ మీరు అత్తవారింటికి వెళ్తూ ఉంటారా? అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు, మన ఇంటికి అటు వస్తారు. అంటే సోంపేట అంటే అది చాలా దూరము, ఒక సిచ్యువేషన్ రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకే, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు సిస్టర్ కి ఇంకా మ్యారేజ్ కాలేదు, సర్లే అని చెప్పి ఆగాను. రమ్మంటారు అసలు ఏ ప్రాబ్లం ఉండదు, కాకపోతే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ తో అలా కాన్సన్ట్రేషన్ అలా ఉన్నాను. టైం టేకింగ్ ఎప్పుడైనా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో ఇంకా అత్తవారింట్లో వెళ్ళి హ్యాపీగా ఉండే రోజులు వస్తాయి ఖచ్చితంగా. ఇంత చేంజ్ రావటమే ఇది గ్రేట్ థింగ్. మీ ప్రేమ స్టార్ట్ ఎలా అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీలో చూసానండి, కాఫీ తాగడానికి వెళ్ళేటప్పుడు. సో యాజువల్ అందరికి తెలిసిందే. సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి, యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను. తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక పర్టికులర్గా మళ్ళీ ఒక ఒకేషన్లో ప్రపోజ్ చేసి అప్పుడు ఇంకా
డిసైడ్ అయ్యాం కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని. ఇంకా పెళ్లి అంటే ఇదే మాదాపూర్లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉంటుంది, టీ స్టాల్. అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళేదాన్ని. అయితే మార్నింగ్ 5 వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి, అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క ఈ రూమ్లో. సో అందరం కలిసి వెళ్ళడము, అక్కడ ఆగడము. ఆ టైంలో ఈయన ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్కి వచ్చారు, నేను అదే టైంకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి చూశాను, ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంటే చూసి అక్కడే ఇంట్రడక్షన్ అవ్వడము, నాకు ఏదో సమ్ సిచ్యువేషన్ ఎదురైంది, అదే ఇలా మీరు ఎంత అట్లా ఆ టైప్లో నన్ను అడగడము, గొడవ అవ్వడము, నేను పక్కకి జరగడము, ఈయన అప్పుడే నన్ను మాట్లాడించడము, ఈయన భయపడ్డారు అప్పుడే. ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట. నేను ఇవ్వలేదు, కానీ ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు. ఇది జరిగిన 1 monthకో 1.5 weekకో ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను. అప్పుడు మా మీటప్ అవ్వడము, కలవడము, నాకు ఏదైనా నీడ్ ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము, అట్లా మా లవ్ స్టార్ట్ అయింది. సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు. ఎందుకంటే కమ్యూనిటీలో నేనుంటున్నాను, నేను చాలా మంది సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, నాది లైఫ్ కాదు, నాకు వద్దు, అమ్మో నా అసలు నేను మళ్ళీ నా మనసుకి తగిలితే నేను తట్టుకోలేను, నేను చాలా గోల్స్తో ముందుకెళ్తున్నా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలని. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని. లేదు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను, చాలా అవమానించేదాన్ని. పాపం చాలా తట్టుకునేవారు ఆయన. దాని తర్వాత వన్స్ అపాన్ ఏ టైం నాకు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి, మన కమ్యూనిటీ ఫంక్షన్కి. సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్ళి రావడం, తీసుకెళ్ళడం కోసమే నేర్చుకున్నా. బేసికలీ ఈయన కార్ అంటే ఇష్టం ఉండదు, అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్ళి అలా అలా చేసేవారు. ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు, సొసైటీలో తిప్పు, అప్పుడు నమ్ముతానని చెప్పడము, ఆ బయటికి అలా తీసుకెళ్ళడము. ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ అపాన్ ఏ టైం February 14th ఆ టైము ముందు డే నైట్ మా ఇంటికి వచ్చారు. వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా. నాకు ఇష్టమే కానీ భయం ఏర్పడింది. అంటే ఇష్టం నాకు, ఆయనకి ప్రేమ. ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం, ప్రేమ ఉంది కానీ భయం, ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎందుకు ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది. February 14th నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా బెడ్రూమ్ లో, అందులో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను. 1 year తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందాము అని అన్నారు. ఒక 1 monthకే 1 monthకే పెళ్లి చేసుకుందాం అంటే లేదు ఇంకా చాలా ఉంది, వద్దు, 1 yearకే పెళ్ళి ఏంటి అది ఇదని నేను అన్నాను. లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే నేనన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు, నేను అప్పుడు నమ్ముతాను, అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు, అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే, సన్నగా అమ్మాయిలా కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి. అదేంటి ఎప్పుడు లవ్ చేసావు అమ్మాయిని అది ఇది అని అన్నారు. ఆ అమ్మాయిని కాదండి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పు అని చెప్పాను. ఏంటో ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు, అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు అయితే అర్థమవుతుంది. వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు. ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో, నువ్వు చాలా ఫేస్ చేయాలి, కానీ మాకొక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి, మాకంటూ పిల్లలు మనవాళ్ళు మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అది ఇదని కొన్నాళ్ళు పాప మాట్లాడలేదు. అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం. అలాగే తట్టుకుని ఇంకా May 10th ఇదే May 10th మా యానివర్సరీ. ఇప్పుడు May 10th మా యానివర్సరీ. సో యానివర్సరీ టైం వచ్చేసింది. ఆ May 10th ఈయన లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు, అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు May 10th మేము మ్యారేజ్ చేసుకుని
అదేమైందంటే ఒక వీడియో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోయింది అన్నమాట. అవును, నేను కూడా చూసాను. అండ్ కదా అంకిత, మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పించి చేసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం, మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది. ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాడు, మీ బ్రదర్ కూడా ట్రాన్సేనా అని అడిగే రోజులు ఉన్నాయి. కొంతమందికి అవేర్నెస్ లేక ఇవి ట్రాన్స్ ని పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు, అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లా అంటుంటాం. ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఫ్యామిలీని ఒప్పించటంలో రాజు గారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్, ఎట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మీ ఫ్యామిలీని ఒప్పించడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటివి లేవండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పానండి. ప్రతి విషయం ఇలా ఇలా ఉంటదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళు కూర్చోపెట్టి, ఇది ఒకసారి అయిపోలేదు, ఒక 3-4 సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది, సో పెళ్లి చేసుకోవడం అయితే పక్కా, కానీ టైం తీసుకున్నా పర్లేదు, కానీ పెళ్లి మాత్రం తన్నే చేసుకుంటాను, అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ. సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను, సో ఇష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పారు మమ్మీ డాడీ. గ్రేట్ గ్రేట్. సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే, కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే నమ్మలేం, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఇలాంటి, నువ్వేమన్నా ఫేస్ చేస్తావా? అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు, చనిపోయారు మా అత్తయ్య. సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది, ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు, లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, మాకు ఉంటది, కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది. ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు, తను నీ ముందుకు వస్తానంటున్నాడు, చేయి పట్టుకుని వదలనంటున్నాడు. నాకు కూడా తెలుసు, నేను బేసికలీ చూస్తున్నా కదా, నాకు చాలా మంచోడు చేసుకో అంటే, లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు. బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు, కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పుదోవలో పంపించదు. ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది, చదువు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.